మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుంచి విడుదలై కనానుకు ప్రయాణం చేస్తున్న క్రమంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు వ్యతిరేకంగా సనగడం మొదలుపెట్టారు. సంఘము లేదా ఇశ్రాయేలీయులు నాయకుడైన మోషేకు, యాజకుడైన అహరోనుకు వ్యతిరేకంగా సనగడం ప్రారంభించినప్పుడు దేవుడు వారి మీద కోపపడి మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేకి చెప్పిన విషయం ఏంటంటే, నేను వీరిని నాశనం చేయాలనుకుంటున్నాను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజంలో నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వారు మీ మీద కలిసి సనిగింది, నా మీద సనిగారు. ఎన్నిసార్లు నేను వీళ్ళను భరించాలి? ఎంత చెప్పినా వీరు లోబడనోళ్ళని ప్రజలు, వీళ్ళ కొరకు నేను దినమెల్ల చేతులు చాపినా కూడా ఒక్కరు కూడా నా రెక్కల కిందకి రావట్లేదు. నేను చేసిన మేలులన్నిటిని పొందుకుంటున్నారు కానీ మర్చిపోయేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా వీరు విరోధంగా మాట్లాడే ప్రజలుగా ఉన్నారు, వ్యతిరేక స్వభావం కలిగిన ప్రజలు ఉన్నారు. కాబట్టి నేను వీరిని నాశనం చేయాలనుకుంటున్నాను. మోషే, అహరోన్, మీరు ఇక్కడ నుండి పరిగెత్తండి అని దేవుడు చెప్పాడు. మోషే, అహరోనులు దేవుని మాట వినేవారుగా ఉన్నారు కాబట్టి వారిని అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పాడు. మీరు ఇక్కడ నుండి పారిపోండి, నేను ఈ ప్రజలను నశింప చేస్తానని దేవాతి దేవుడు కోపాగ్రహుడు అయి తను మాట్లాడినప్పుడు మోషే అక్కడ ప్రవర్తించిన తీరు మనం ఒకసారి గమనించినప్పుడు, చదివిన వాక్యంలో మోషే ప్రవర్తించిన తీరును మనం చూసినప్పుడు 43వ వచనంలో, మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారము ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణంలో నేను వారిని నశింప చేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. దేవుని కోపము ప్రజల మీద రగులుకున్నప్పుడు ప్రజలు ఎప్పుడు పాపం చేస్తూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు కోపించి ప్రజలను నశింప చేయాలనుకున్నప్పుడు ఈ విషయాన్ని దైవజనులకు, నాయకులకు చెప్పినప్పుడు నాయకుడు ఏం చేశాడు, యాజకుడు ఏం చేశాడంటే దేవుని ఎదుట సాగిలపడ్డాడు. సాగిలపడితే దేవుడు తన కోపం నుంచి తన కోపాన్ని మానుకుంటాడు, కోపం నుండి మల్లుకుంటాడు. తను శాంతింప చేయడానికి ప్రజలు లేదా నాయకులు, యాజకులు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే సాగిలపడడం. దేవుని ఎదుట సాగిలపడితే వారిని దాటి నాశనం చేయడానికి ముందుకు వెళ్ళాడు ప్రభు. వారు సాగిలపడ్డారు. దేవుని దగ్గర నుంచి ఆల్రెడీ అప్పటికే ఒక తెగులు స్టార్ట్ అయిపోయింది ప్రజలలో తెగులు స్టార్ట్ అయిపోయింది. వీరు సాగిలపడి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నారు. అప్పుడు మోషే వెంటనే స్పాట్లో డిసిషన్ తీసుకున్నాడు. అహరోన్తో చెప్పాడు, అహరోను నువ్వు ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరు, ప్రజల మధ్యలోనికి వెళ్ళు. అహరోను యాజకుడు ప్రజల మధ్యలోనికి వెళ్తూ నువ్వు ధూపార్తిని తీసుకో. 46వ వచనంలో, అప్పుడు మోషే, నువ్వు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రయాచిత్తము చేయము, కోపం యెహోవా సన్నిధి నుండి బయలుదేరేను. మోషే దేవుని ఎదుట సాగిలపడి ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యాజకుడు ధూపార్తిని చేత పట్టుకొని నిప్పులతో నింపుకొని ధూపం వేసి ప్రజల దగ్గరికి పరిగెత్తా ఉన్నాడు. అయ్యో నా ప్రజలు ఏమైపోయారు. ప్రభు కోపమును శాంతింప చేయడానికి మోషే అక్కడ సాగిలపడి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈయన ప్రార్థన ధూపార్తిని చేత పట్టుకొని యాజకుడు ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ ధూపార్తిని చేత పట్టుకొని ప్రజల మధ్యలోనికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అక్కడ తెగులు ప్రారంభించబడింది. తెగులు జనులలో మొదలుపెట్టింది. 47వ వచనం ప్రకారంగా అతడు ధూపం వేసి జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశారు. అప్పటికే కొంత జనాభా చనిపోయారు. ఎంత జనాభా చనిపోయారు? దేవుని సన్నిధి నుంచి ప్రజల మధ్యలోనికి వచ్చిన ఈ గ్యాప్లోనే ఇంచుమించు కొరాహు వ్యతిరేకంగా మోషేకు, అహరోనుకు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నందువల్ల భూమి నెరవేర్చి భూమి మింగేసింది కొరాహు. వారు కాక 14,700 మంది అహరోను దేవుని సన్నిధి నుంచి ప్రజల దగ్గరికి వచ్చిన ఈ గ్యాప్లోనే 14,700 మంది చనిపోయారు. 14,700 మంది అంటే ఒక మండలం అని చెప్పొచ్చు, లేదా ఒక నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఇంత పెద్ద ఊరు అని చెప్పుకుంటున్నాము. ఈ ఊర్లో అంత కొడితే ఒక 3,000 ఓటింగ్ ఉండొచ్చు. కానీ ఇక్కడ చనిపోయిన మంది లేరు. ఇక్కడ చనిపోయిన మంది 14,700 మంది చనిపోయారట. అంటే ఇంచుమించు ఒక నియోజకవర్గం అయి ఉండాలి, లేదా ఒక మండలము అయి ఉండాలి. అంత పెద్ద పట్టణము, అంత పెద్ద పట్టణానికి సరిపడంత పబ్లిక్ చనిపోయారు. కారణం ఏంటంటే ప్రజలు చేసిన తప్పులు.
ప్రజలు చేసిన సనుగులు, ప్రజలు దేవునికి వ్యతిరేకంగా నిలబడటం, దైవజనునికి యాజకునికి వ్యతిరేకంగా నిలబడటం, దేవుని కార్యాలు మర్చిపోయేవారిగా ఉండడం. కానీ మనం ఇక్కడ పర్టికులర్గా నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మోషే సాగిల పడడము, అతడు ఒక నాయకుడు, వెంటనే అహరోనును అలర్ట్ చేయడము, అహరోను ధూపార్తిని చేత పట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళే వరకే కొంత నష్టం జరిగిపోయింది. 48వ వచనం చెప్తుంది, అహరోను అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. ఒక ప్రార్థన పరుడు ధూపార్తిని చేత పట్టుకొని చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలిచినప్పుడు దేవుని కోపం ఆగింది, దేవుని తెగులు ఆగింది. ప్రతి సంఘంలో, ప్రతి కుటుంబంలో ధూపార్తిని చేత పట్టుకొని దేవుని సన్నిధిలో ధూపం వేసే, ప్రార్థన ధూపం వేసే ఒక్క ప్రార్థన పరుడు ఉంటే తెగులు ఆగిపోతుంది, దేవుని కోపం ఆగిపోతుంది, ఆ గ్రామం మీదకి రావాల్సిన శిక్ష ఆగిపోతుంది. ఆ గ్రామస్తులు చేసిన పాపములకు దేవుడు వేయవలసిన శిక్ష నుంచి తను మనసును మార్చుకోగలుగుతాడు. ఎవరి ద్వారా ఇది సాధ్యమవుతుందంటే, ప్రార్థించే నీ ద్వారానే సాధ్యపడుతుంది, ప్రార్థన చేసే మన ద్వారానే సాధ్యపడుతుంది. యాజకుడు ధూపార్తిని చేత పట్టుకొని చచ్చిన వారికి బ్రతుకున్న వారి మధ్యలో నిలబడ్డాడు. చచ్చిన వారంటే అన్యజనులు, క్రైస్తవులు కానివారు, యేసయ్యను నమ్మని వారు చచ్చిన వారే. మరి బ్రతికున్న వారెవరు? యేసయ్యను నమ్మిన వారు, విశ్వాసంలో సరిగా లేనివారు. అంతటా ఉన్నారు, సంఘంలో ఉన్నారు అల్ప విశ్వాసులు, పేరుకే క్రైస్తవులు, కుటుంబాలలో ఉన్నారు, పేరుకే క్రైస్తవులు, అల్ప విశ్వాసులు. అన్ని ఆచారాలు, అన్ని పద్ధతులు, అన్ని చిరుతిళ్ళు, అన్ని తిళ్ళు, అన్ని రకరకాల ఆచారాలు కలిగి ఉన్నారు. బ్రతికిన వారు క్రైస్తవులు, చచ్చిన వారు అన్యజనుల మధ్యలో ఒక ప్రార్థన పరుడు ధూపం వేయగలిగితే దేవుడు బ్రతికించగలుగుతాడు. దేవుడు తన తెగుళ్ళు, తన కోపమును ఆపినట్టుగా మనము వాక్యంలో చూస్తాం. కాబట్టి తప్పకుండా సంఘంలో ప్రార్థించేవారు ఉండాలి. ఒక యాజకుడు లాంటి, అహరోన్ లాంటి వారు ధూపార్తిని చేత పట్టుకుని దేవుని సన్నిధిలో తెగులు ఆగిపోవడానికి కారణమయ్యే ప్రార్థన పరుల కొరకు ప్రభువు చూస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల వేళలో ఈ వాక్యం వింటున్న నీవు నేను మనము తప్పకుండా దేవుని సన్నిధిలో ఆయన కోపమును, ఆయన తెగులు ఆగిపోయే విధానంలో ప్రార్థించే ప్రార్థన పరులుగా మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. దేవుడు ఆ ప్రార్థన ఆత్మ మనకిచ్చాడు. ప్రార్థన వరమో ఫలమో కాదది, ప్రార్థించవలసిన బాధ్యత మన మీద మోపబడి ఉంది. ఏమో ఆశించి మనము తల్లితో తండ్రితో మాట్లాడడం, మన తల్లిదండ్రులు కాబట్టి వారితో మాట్లాడతాం. మన కొరకు రక్తం కార్చి రక్షించిన ప్రభువైన యేసుతో మాట్లాడడానికి ఏం ఆశించి మాట్లాడాల్సిన పని లేదు. ఎప్పుడైనా మాట్లాడొచ్చు, ఎలాగైనా మాట్లాడొచ్చు. ఆ మాట్లాడే మాట, ఆ సంభాషణ ప్రార్థన. జరుగుతున్న పరిస్థితి, జరిగిపోతున్న విషయాన్ని తెలియచేయమని దేవుని సన్నిధిలో అడగడము, అదే ప్రార్థన. ప్రార్థించేవారు కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంకు క్షేమం, ప్రార్థించేవారు సంఘంలో ఉంటే ఆ సంఘానికి క్షేమం, ప్రార్థించే దైవజనుడు, ప్రార్థించే నాయకుడు కలిగి ఉన్న ఆ జనము వారు దీవెన పొందిన జనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధూపార్తిని చేత పట్టుకుని ధూపం వేశాడు, ప్రార్థన ధూపం వేశాడు అహరోను. ఈనాడు మనల్ని కూడా ప్రభు అలా కోరుతాడు. నశించిపోతున్న వారికి, రక్షించబడుతున్న వారికి మధ్యలో ప్రభు మనల్ని పెట్టాడు. అందరు ప్రార్థన పరులు అంటే అందరు ప్రార్థన పరులు కాదు. అందరికీ అంత ఆశ ఆసక్తి ఉన్నదంటే అంత ఆశ ఆసక్తి కలిగిన వారు తక్కువే. కానీ ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో ధూపం వేసి నశించిపోతున్న ప్రజలు, మన కుటుంబంలో నశించిపోతున్నారు, మన సంఘంలో నశించిపోతున్నవారు, మన కాలనీలో నశించిపోతున్నవారు, మన గ్రామంలో నశించిపోతున్న వారికి, వారి పక్షాన తెగులు కానీ, దేవుని కోపం కానీ, దేవుని ఉగ్రత కానీ వారి మీదకి వెళ్లకుండా ఆపగలిగే మధ్యవర్తిత్వం మనమే చేయాలని ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది. అక్కడ మోషే అహరోను ప్లేస్ లో నీ పేరు పెట్టి నువ్వు చేయగలిగితే ప్రార్థన, ఆ బాధ్యతను నువ్వు తీసుకోగలిగితే, నేనే ఒక మోషేని అంటే దేవుని ఎదుట సాగిలపడి, నేనే ఒక అహరోను అంటే నేను ధూపార్తిని పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన ధూపం వేస్తాను. ఈ బాధ్యత ప్రభు మనకు అప్పగించాడు. ఇది గొప్ప బాధ్యత. మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాక్యం చెప్పేవారు కూడా చాలా మంది ఉంటారు, కానీ ప్రార్థన చేసేవారు చాలా తక్కువ. వాక్యం చదివేవారి కంటే, వాక్యం చెప్పేవారి కంటే, క్రైస్తవుని అని చెప్పుకునే వారు అందరికంటే కూడా ప్రార్థన చేసేవారంటేనే సాతానికి ఎక్కువ భయం. కాబట్టి తప్పకుండా ప్రార్థన ఆత్మ కలిగి మనం ఉందాము, ప్రార్థన చేద్దాము. నువ్వు చేసే ప్రార్థన అనేకులు నశించు